హాయ్ అండి. ఈ వంటల విశేషాల్లో ఈవేళ మా అమ్మాయి అయితే మాత్రం శ్రావణ మంగళవారం నోము అయితే చేసుకుంటుందని మీకు ముందరగానే వీడియో పెట్టానండి. అయితే కొంచెం తోరణాలు 9 రకాల తోరాలతోటి మనం తోరం అయితే కట్టుకుంటాము. 5, 3 పెడతారు కాబట్టి 9 అయితే పెట్టాము. మేమైతే మాత్రం కొంచెం ప్రిపరేషన్ తమలపాకులు, తాంబాలాలు, ఇవన్నీ పువ్వులు దేవుడికి సంబంధించినవన్నీ కూడా మేము రెడీ చేసి పెట్టుకున్నాం. ముందర రోజుని చాలా హడావుడి పొద్దున్నేనండి. ఓ పక్కన మా ఆయన గారు ఆఫీస్కి వెళ్ళిపోయే టైము, ఓ పక్కన మా అమ్మాయి నోము, పూజ పెందరాళ్ళు అయిపోవాలి అని చెప్పేసి శనగలు అయితే ముందర రోజునే నానబెట్టేసుకున్నాను. పసుపు వేసి మరీ నానబెట్టుకోవాలండి. ఉత్తి శనగలు నానబెడితే దేవుడికి అలా పరి ఉండదు. అందుకని పసుపు వేస్తేనే శుభకరం అన్నమాట. అందుకని కొంచెం దేవుడి దీపానికి ఆవు నేతితోని దీపాలు వెలిగిస్తారు. దీపాలు కూడాను మనం 25 ఒత్తులు అవి వెలిగించాలి కాబట్టి శనవిడితో చేసిన దీపాలు వెలిగించి అవి తింటారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే తినాలి. ఎవరైతే పూజ చేసుకున్నారో వాళ్ళే తినాలి. స్త్రీల వ్రత కథలు దాంట్లో ఈ కథ అయితే మాత్రం ఉంది. కథ కూడా మీకు ఫుల్ వీడియో పెట్టాను కదండి. పూలు డెకరేషన్ చాలా బాగున్నాడు ఇవాళ మా దేవుడైతే మాత్రం అండి. ఆడవాళ్ళు శ్రావణ మంగళవారం అందులో మేము గ్రూప్లో పెడితే మాత్రం నోము చేసుకునేటప్పుడు పెట్టేసుకుంటాము. పలానా చోట పలానా టైంకి అందరూ వచ్చేయండి అని చెప్పి గ్రూప్లో పెట్టుకుంటాము. ఆ గ్రూప్లో పెట్టినట్టుగానే అందరూ అలాగే వచ్చేస్తారు. మునుపైతే ఇంటింటికి తిరిగి వెళ్ళి ఇచ్చుకునేవాళ్ళం అండి నేను పూజ చేసుకునేటప్పుడైతేను. ఇప్పుడైతే అసలు ఇలా కొంచెం వాట్సాప్లో వచ్చిన తర్వాత, గ్రూప్లో వచ్చిన తర్వాత ఇచ్చుకోవడం ఎంతో సులువుగా అనిపిస్తోంది మాకైతే మాత్రం. మా అమ్మాయి నోము అయితే చేసుకున్న తర్వాత బుట్ట వాయనం అయితే నాకు ఇచ్చేసిందండి. ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటూ బుట్ట వాయనం అయితే నేను తీసేసుకున్నాను. ఈ కాటికి అయితే మాత్రం కళ్ళకి పెట్టుకుంటారండి, చాలా మంచిది. వాయనాలందరికీ ఈ విధంగా మేము